గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వర్క్ అనేది చూపిస్తున్నాను బ్లౌజ్ స్లీవ్స్ మీద. సో చెక్స్ మోడల్ అండి. సో కంప్లీట్ అయినాక లుక్ అయితే ఇలా ఉంది. సో మీరు చాలా ఈజీ అండి, చూడ్డానికి చాలా హెవీగా అనిపించిన చాలా ఈజీగా నేను చూపిస్తాను. చాలా ఎవరైనా వేసుకోవచ్చు, బేసిక్గా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను స్కేల్తో ఇలాగ చెక్స్ అనేది వేసుకున్నాను. దాని తర్వాత మన శారీ వచ్చేసి గ్రీన్ కలర్ కాబట్టి నేను గ్రీన్ కలర్వి బాల్ చైన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని మొత్తం స్టిక్ చేసుకున్నాను. దాని తర్వాత బాల్ చైన్ పక్కన వచ్చేసి చైన్ స్టిచ్తో నేను మొత్తం అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాను. సో మన బాక్సెస్కి మొత్తం అవుట్లైన్ మనము చైన్ స్టిచ్ వేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. సో మనము చైన్ స్టిచ్ మొత్తం కంప్లీట్గా బాక్సెస్ అనేవి అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి రౌండ్వి ప్యాచెస్ అనేవి యూజ్ చేస్తున్నాను. వచ్చేసి మనకు ప్యాకెట్ లాగా వస్తాయి. సో ఈ ప్యాకెట్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో సేమ్ కలర్ గ్రీన్ కలర్ అనేవి నేను చాలా సర్చ్ చేశాను, కానీ నాకు గ్రీన్ దొరకలేదు. సో ఇక్కడైతే నేను పింకే పెట్టుకుంటున్నాను. సో ఇలాగా మనము ఈ ప్యాచెస్ అనేవి ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి. ఒక బ్లాక్ వదిలేసి ఒకటి మనము ఆల్టర్నేట్గా ఈ ప్యాచెస్ అనేవి ఫస్ట్ అయితే స్టిక్ చేసుకొని దాని తర్వాత మనము దీన్ని మొత్తం కుట్టుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడైతే మనం పేస్ట్ అంతా చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏది అనేది మీకు చూపిస్తాను. దానికోసం అయితే నేను మన శారీ ఉంది కదా, శారీకి మ్యాచ్ అయ్యే కలర్ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ బాక్స్ షేప్లో నేను కుందన్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు బాక్స్ షేపే కాకుండా రౌండ్ షేప్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ నేను బాక్సెస్ వేసాను కాబట్టి బాక్సెస్ అయితే బాగుంటాయి అనేసి నేను ఇక్కడైతే బాక్స్లో ఉండే స్టిక్కర్స్ని తీసుకొని పేస్ట్ చేస్తున్నాను. సో చాలామందికి డౌట్ ఏదొచ్చిందంటే, ఇప్పుడు మనం స్టిక్ చేస్తాం కదా, అవి ఊడిపోతాయా, వాష్ చేస్తే ఊడిపోతాయా అనేది చాలామందికి మనకు డౌట్ అనేది ఉంది. దానికైతే నేను క్లారిటీ ఇస్తాను చూడండి. మనదంతా స్టిక్ అయిపోయినాక 24 అవర్స్ అయిపోయినాక బ్యాక్ సైడ్ తిప్పి మనం ఐరన్ చేస్తే అది లాక్ అయిపోతుందండి. ఇది గ్లూ అనేది ఫ్యాబ్రిక్ గ్లూనే. సో ఫ్యాబ్రిక్ కోసమే డిజైన్ చేశారు కాబట్టి ఈ గ్లూ అనేది ఊడిపోదు. అండ్ ఇంకోటి, మనం ఇలాంటివి వాష్ చేసేటప్పుడు మనం ఎప్పటికైనా దాన్ని నానబెట్టద్దండి, సోక్ చేయొద్దు. సోక్ చేయకుండానే మనం వాష్ అనేది చేయాలి. సోక్ చేస్తే ఏమవుతుందంటే మన గమ్ ఉంటుంది కదా, అది సోక్ చేయడం వల్ల చాలాసేపు వాటర్లో ఉండడం వల్ల డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎప్పటికీ సోక్ అయితే చేయొద్దు. సో బాక్సెస్ కూడా అన్నీ మనం ఆల్టర్నేట్గా ఫిక్స్ చేసుకున్నాక మధ్యలో వచ్చేసి ఈ రింగ్స్, ఫ్లవర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి జర్కన్కి బేస్గా యూజ్ చేశారు కదా, సో అవి రింగ్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. నేను ఈ గ్యాప్స్లో మొత్తం ఫిల్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ రింగ్స్ అనేవి. సో నేను మగ్గం వర్క్ లాగా సింపుల్ వేలో చూపించే వీడియోస్ అయితే మీకు చాలా నచ్చుతున్నాయి కాబట్టి మీకు ఎక్కువ ఈ వీడియోసే నచ్చుతున్నాయి కాబట్టి నేను ఆల్టర్నేట్గా ఈ వీడియోస్ అనేవి పెడుతుంటాను. సో మీరు అయితే నా ఛానల్ని ఇంతవరకు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ ఛానల్ యూస్ఫుల్గా అనిపించే వాళ్ళకైతే షేర్ చేయండి. సో చూసారు కదా, కంప్లీట్ అయిపోయినాక లుక్ అయితే ఇలా ఉంది. ఈ డ్రై అయిపోయినాక నేను దీన్ని వచ్చేసి వియర్ చేసి కూడా శారీతో పేర్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో మీరు ఎలా ఉందనేది నాకు చెప్పండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పింక్ ఉంది కదా, ఈ పింక్ ఉన్న చోట అంతా మనకి గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడైతే నేను సిల్వర్ కలర్ జర్కన్ స్టోన్స్ అనేవి పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మనం కొంచెం గమ్ ఎక్కువగానే వేసుకొని పేస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే జర్కన్కి కింద పాయింటెడ్గా ఉంటుంది కాబట్టి. సో గమ్ ఎక్కువ పెట్టుకుంటే కానీ అది ప్లేస్ అవ్వదు. సో కొంచెం మనం పేషెన్స్తో చేసుకోవాలి వర్క్ అనేది. పేషెన్స్తో చేసుకుంటే మనకు అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదే వర్క్ మనం బయట వేపిస్తే మనకు దగ్గర 3,500 నేను తీసుకుంటారు. సో నేను ఇది మొత్తం కంప్లీట్ అయితే 1 డేలోనే నాకు కంప్లీట్ అయిపోయింది. సో మనము అదే పనిగా చేస్తే 1 డేలో కంప్లీట్ అయిపోతుంది. సో మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనేసి నేను ఈ వీడియో అనేది షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. కదా, మొత్తం మనం జర్కన్స్ అన్ని స్టోన్స్ అన్నీ స్టిక్ చేసుకున్నాక లుక్ ఎంత బాగుందో మీరే చూడండి. సో నేను చూపించినట్టుగా మీరు జర్కన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని డిస్టర్బ్ చేయకుండా మనం పక్కన ఒక 24 అవర్స్ డ్రై చేయడానికి అయితే పెట్టాలి. ఇప్పుడు శారీ వేసుకున్నాక లుక్ ఎలా ఉందనేది మీరే చూసేయండి.
సో చూసారు కదా శారీ వేసుకున్నాక లుక్ ఎలా ఉందనేది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇన్ని రోజులు మీరు నా వీడియోస్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.